మరోవైపు కుండపోత వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరుగుపడుతూ ఉన్నాయి. కుండపోత వర్షాలతో ఇప్పటిదాకా 75 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గల్లంతవగా 288 మంది గాయపడ్డారు. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక నేషనల్ హైవేలు కోతకు గురవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మరో 2 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ సిమ్లా, సోలన్, సిర్మౌర్, అలాగే రేపు ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ మాన్సూన్ లో ఇప్పటిదాకా సుమారు 700 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు. తాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు. కరెంటు స్తంభాలు పడిపోవడంతో చాలా ప్రాంతాలకు పవర్ సప్లై ఆగిపోయిందని తెలిపారు. ఇక అటు వరద బాధితులను ఆదుకుంటామని సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఒక్కో ఫ్యామిలీకి 5,000 ఇస్తామని తెలిపారు. ఇక రిలీఫ్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఆకస్మిక వరదలు, వర్షాలతో ఇక మండి జిల్లా తీవ్రంగా చాలా ప్రభావితమైందన్నారు. ఇక మండి జిల్లాలో వర్షాలకు 13 మంది వరకు చనిపోయారు. ఇక కాంగ్రాలో 13 మంది, చంబాలో 6, షిమ్లాలో 5 మృతి చెందారని అధికారులు తెలిపారు. అటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో బియాస్, నర్మదా, గంగా, యమున సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. ఇక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.